గత కొన్ని రోజులుగా నా దగ్గరకొస్తున్న కొంతమంది పేషెంట్స్ గానీ, పెట్ లవర్స్ గానీ చెప్పడం ఏమంటే, నా పేరు వాడుకుంటూ గుంటకల్లో దగ్గర దగ్గర 5-6 మంది ఇంటింటికి వెళ్లి వైద్యం చేయడము, వ్యాక్సిన్స్ వేయడము, చాలామంది అలా చేస్తున్నారని ఇన్ఫర్మేషనొచ్చింది. హాయ్! నేను మీ డాక్టర్ కృష్ణ నాయక్. వెల్కమ్ టు శ్రీ సాయి స్పెషాలిటీ పెట్ క్లినిక్ గుంటకల్. గత కొన్ని రోజులుగా కొంతమంది పేషెంట్స్ వచ్చి నాకు చెప్పడం ఏమంటే, నా పేరే వాడుకుంటూ అంటే కృష్ణనాయక్ అంటూ ఇంటింటికి తిరిగి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని తెలిసింది. చాలామంది ఫేక్ డాక్టర్స్. దాంతో పాటు మా బంధువులని చెప్పడం, లేదా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పడము, లేదా నా దగ్గర పని చేసినా అని చెప్పడము. ఇలా చాలా విధాలుగా చాలామంది ఇంటింటికి వెళ్ళి నా పేరుని వాడుకుంటున్నారని తెలిసింది. వాళ్ళు చెప్పడం ఏమంటే, మా దగ్గరే అంటే నా క్లినిక్ నుంచి మెడిసిన్స్ తీసుకొచ్చి ఇవ్వడము, నా క్లినిక్ నుంచే వ్యాక్సిన్స్ కూడా తీసుకురావడము, ప్రతి ఒక్కటి నా క్లినిక్ నుంచి తీసుకొచ్చే వేస్తున్నాము అని చెప్పేసి మీకు మోసం చేయడం జరుగుతా ఉంది. అసలు అది మీకు వేస్తున్న వ్యాక్సిన్స్ నిజంగా వ్యాక్సిన్సా లేదా నీళ్ళా అనేది కూడా మీరు కనుక్కోలేకపోతున్నారు. ఆ స్టేజ్‌లో మోసాలు జరుగుతా ఉన్నాయి. ఒకవేళ మీ ఇంటికి వచ్చి ఎవరన్నా డాక్టర్ కృష్ణనాయక్ అని చెప్పడము, లేదు అంటే గనక నా అసిస్టెంట్ అని చెప్పడం గానీ, లేదు అంటే బంధువు అని చెప్పడం గానీ, అలా ఎవరన్నా చేయగలిస్తే గనక మీరు 100 కన్నా కాల్ చేసి పోలీసులకన్నా చెప్పండి. లేదా ఆ ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకొస్తే మేము కంప్లెయింట్ అన్నా ఇచ్చుకుంటామనమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, దాదాపుగా కొన్ని రోజులుగా ఒక రోజైతే నా దగ్గరకు 3 డాగ్స్ వచ్చాయి. చనిపోయినవొచ్చాయి. వాళ్ళు తీసుకొచ్చి కృష్ణనాయక్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్పడం జరుగుతా ఉంది. నేనే కృష్ణనాయక్ అంటే గనక లేదు వేరే వాళ్ళు ఇంటికొచ్చారు మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు చనిపోయింది. మీ దగ్గర నుంచే మందులు తీసుకొచ్చామని చెప్పారు. అన్నీ ప్రతి ఒక్కటి బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను మీకు కోరడం ఏమంటే, ఇలాంటి వాళ్ళు గనక మీకు ఎదురైతే లేదా మీ ఇంటికొస్తే గనక ఖచ్చితంగా మీరు ఫోటోస్, వీడియోస్ తీసుకోండి. లేదు అంటే గనక పోలీసులు కంప్లెయింట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను క్లినిక్ పెట్టేసి దాదాపుగా 16 సంవత్సరాలు కంప్లీట్ అవుతోంది. ఈ 16 సంవత్సరాలలో నేను ఏ ఒక్కరిని అసిస్టెంట్‌గా పెట్టుకోవడం జరగలేదు. దాంతో పాటుగా ఎవ్వరికీ ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను ఈ 16 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి గూడా మెడిసిన్స్ ఇచ్చి మీరు ట్రీట్మెంట్‌కి వెళ్ళండని గానీ, లేదా నేను మెడిసిన్స్ సేల్ చేయడం గానీ జరగలేదు. వ్యాక్సిన్స్ గూడా క్లినిక్‌లో మాత్రమే వేస్తాం గానీ, వ్యాక్సిన్స్ అనేది గూడా బయటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో పంపము. ఒకవేళ మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఫేక్ డాక్టర్సా ఎవరు అనేది మీరు కనుక్కోవాలి అంటే గనక వెరిఫై చేయండి. ప్లస్ ఫోటో లేదా వీడియో అనేది ప్రూఫ్ అనేది మీరు పెట్టుకోండి. దీనివల్ల ఉపయోగం ఏమంటే మీ దగ్గర ఉన్న పెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కాపాడుకోవచ్చు. లేదు అంటే గనక వాళ్ళేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏం వేశారనేది మీకు తెలియకుండా ఉంటుంది. థాంక్ యూ.